నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క మరణం ఒక సహజ మరణం కాదు. ఇది ఒక రాజ్యం చేసినటువంటి ఒక రాజకీయ హత్యగా మనం చూడాలి. పెద్ది మరణం వెనుకున్నటువంటి నిజాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విజ్ఞప్తి. ప్రజల కోసం పనిచేసిన నాయకుడికి న్యాయం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరైతేనే న్యాయం చేయగలుగుతారని చెప్పి ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎందుకు జీతం తీసుకోకుండా పనిచేశాడు, దానికి గల కారణాలు ఏంటి, మీరు నిజాలన్నీ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి సమయం వచ్చింది. సివిల్ సప్లై కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవకతవకలు, మిల్లర్ల వ్యవహారంపై అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక హైకోర్టులో పిల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఎవరెవరు డబ్బులు చేసుకున్నారనేటువంటి నిజాలను ప్రజల ముందు ఉంచాల్సినటువంటి సమయం వచ్చింది. ఒకవేళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యుండి మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉండుంటే ఈ రోజు తన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎందుకు 3 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నది మనందరం గ్రహించాలి. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన తప్పేంటన్నది మనందరం చర్చించుకోవాలి. నిజాయితీగా పనిచేయడమే ఆయన చేసినటువంటి తప్ప, మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకోకపోవడమే ఆయన చేసినటువంటి తప్ప, అవినీతిని ప్రశ్నించడమే ఆయన చేసినటువంటి తప్ప, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ప్రయత్నించడమే ఆయన చేసినటువంటి తప్ప, ఆయనకు తెలిసినటువంటి నిజాలని మీడియా రూపంలో ప్రజల ముందు ఉంచడమే ఆయన చేసినటువంటి తప్ప. అలా ప్రశ్నించాడు కాబట్టే ఈ వ్యవస్థ ఆయనపై మానసిక ఒత్తిడిని సృష్టించిందా? ఇది సమాజం తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఒక నాయకుడిని అణిచివేయడం కోసం మానసిక ఒత్తిడిని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అయిందన్నది మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ నిజాలన్నీ ప్రజల ముందుకు రావాలి అని అంటే ఒక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ పౌరుడిగా నేను మిమ్మల్ని ఒక విషయం కోరుతున్నా. దయచేసి మీరు ఒక స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయండి. ఆ కమిటీ పరిశీలించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఎవరు పెద్ది సుదర్శన్ రెడ్డి పై మానసిక ఒత్తిడిని సృష్టించారు, ఆయన లేవనెత్తినటువంటి ఆరోపణలపై ఎందుకు 2 ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు, ఎక్కడైనా అధికార దుర్వినియోగం జరిగిందా, ఎక్కడైనా రాజకీయ నిర్లక్ష్యం జరిగిందా, ఆయన ఎదుర్కొన్నటువంటి మానసిక ఒత్తిడికి గల నిజమైన కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ప్రజల ముందుకు రావాలి. నిజాలు బయటకు వస్తేనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు తమ అధికార బాధ్యతలని తప్పుడుగా వినియోగించొద్దు అన్నదే నా యొక్క ఉద్దేశం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం వెనుక ఉన్న నిజాలు బయటకు తీసుకొచ్చేంత వరకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆయన మరణం ఒక సహజ మరణంగా ముద్రించి ఆ చాప్టర్ ని క్లోజ్ చేయొద్దు అన్నదే నా యొక్క ఉద్దేశం. జై హింద్.